मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మనం తప్పకుండా వీళ్ళని మెచ్చుకునే తీరాలి. ఎందుకో తెలుసా? ఈ పాప్కార్న్ టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ గా చేశారు. చీజ్ వేసి క్యారమెల్ పాప్కార్న్ సూపర్ గా ఉంది. ఏంటి క్యారమెలా? నువ్వు క్యారమెల్ పాప్కార్న్ తింటున్నావా? ఓహో టకేలా పాప్కార్న్ షాప్ వాడి దగ్గర చివరిగా క్యారమెల్ ఉండింది. అందువల్ల క్యారమెల్ ని చీజ్ ని మిక్స్ చేసేమని అతనితో చెప్పాను. కానీ నువ్వు తీసుకున్నావు చూడు, ప్లెయిన్ సాల్టెడ్. కానీ క్యారమెల్ నా ఫేవరెట్ రా. నీకు తెలుసు కదా పకేలా, నాకు సాల్ట్ అండ్ స్వీట్ ఇష్టమని నీకు తెలుసు కదా. ఒకే ఒక పాప్కార్న్ ఇవ్వవా? టేస్ట్ చేసి చూస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ పకేలా. కారమెల్ పాప్కార్న్ నాకు ఇది బాగా నచ్చింది. ఆకలి కోసం గుడ్ల గుబ భూతాలోకం నుంచి వచ్చిందా? నేను ఎప్పుడు రాత్రిపూట వచ్చి హ్యూమన్స్ ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. బర్గర్, బిర్యానీ, శాండ్విచ్, మొగలాయ్, పిజ్జా, కూల్ డ్రింక్, ఒక్కోసారి క్యారమెల్ పాప్కార్న్. నాకు అవన్నీ చాలా ఇష్టం. ఏ తిండిపోతూ, నా ఆఖరి పాప్కార్న్ ఖాళీ చేసేసావా? నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. యాక్చువల్ గా ఆ పాప్కార్న్ నాకు కదా సొంతం. న్యాయంగా చూస్తే కోపం నాకు రావాలి. నిన్ను వదిలిపెట్టను రా. హే ఆగు, మర్యాదగా నా చేతికి చిక్కు. సైకిల్లో భూతం ఉంది, తప్పించుకొని పారిపోరా. కాపాడండి, కాపాడండి. పకేలా పకేలా, నన్ను వదులు. ఈ రోజు ఆ పక్షిని పట్టుకుని దాన్ని ఏకల పీకేస్తాను. టకేలా పర్వాలేదు, వదిలేయి. దాని సంగతి తర్వాత చూద్దాం. ఒక్కసారి అటు చూడు, ఏదో సమస్య. కాపాడండి, కాపాడండి. ఇలా చూసావా, ఇలాంటి భూతాల వల్లే మనలాంటి భూతాలకి చెడ్డ పేరు. ఇతను చేసిందంతా చెప్పి భూతాల మెంబర్షిప్ నుండి క్యాన్సిల్ చేయించాలి. జీవితాంతం ఇతను భూతాల జైల్లోనే ఉండాలి. ఈ రోజు ఎవరిని భూతాల జైల్లో వేయబోతున్నారు? మీరిద్దరు ఎవరిని కట్టిపట్టేశారు? బాస్, ఎందుకని అతను విడిపించేశారు? అతను హ్యూమన్స్ ని భయపెడుతున్నాడు. భూతాల పేరునే ఇలాంటి వాళ్ళే చెడగొట్టేది. ఎగ్జైట్మెంట్ కోసం ఓవర్ గా చేస్తున్నాడు. ముందు అతన్ని మాట్లాడనివ్వు. అతను ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. ఏమైంది మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నారు? భూతాల బాస్, ఇదే నా చివరి ఆశ. అది ఇప్పటి వరకు నెరవేరలేదు. దానికి కారణం ఇదిగో ఈ డెకరేటరే. జబ్రాన్ డెకరేటర్సా? అవును, జబర్ సింగ్ అనేవాడు నాకు బావుమరిది. నేను భూతంగా మారడానికి ముందు ఈ చోటు నా సొంతం. అప్పుడు ప్రతిభ ఉండి కష్టపడే పిల్లలకి ఆట మైదానం కింద రాసిచ్చాను. కానీ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు నా బావుమరిది. నా ఆశయాన్నే నాశనం చేశాడు. ఆ తర్వాత ఈ చోట్లో డెకరేషన్ బిజినెస్ జరపడానికి వాడు అన్ని చేశాడు. వాడు చాలా మోసగాడు. అది సరే, అందుకని ఇక్కడున్న అమాయక ప్రజల్ని ఎందుకిలా చేస్తున్నారు? నేను ఎందుకు అలా చేశానంటే, ఈ చోటు చిన్న పిల్లలకి దక్కాల్సింది. అందుకనే ఇక్కడ ఎవరిని ఉండనివ్వడం లేదు. భయపెట్టి అందరినీ పారిపోయేలా చేస్తున్నాను. కానీ మీరు ఇలా చేశారంటే మీ కల ఖచ్చితంగా నెరవేరదు. కష్టపడే ప్రజలకి పనిపోయి సమస్యలే తలెత్తుతాయి. తక్కలే పక్కల చెప్పేది నిజమే. ఇలా చూడు మిత్రమా, నీ సమస్య ఏంటో నాకు బాగానే అర్థమవుతుంది. నీ తమ్ముడి మీద ఉన్న కోపాన్ని ఇక్కడ అమాయక ప్రజల మీద చూపించొద్దు. ఆ జబ్రానికి మంచి గుణపాఠాన్ని నేర్పిద్దాం.
అది ఎలా చెయ్యగలం? నువ్వేం దిగులు పడకు, ఇప్పుడు ఈ కేసుని మేము హ్యాండిల్ చేస్తున్నాం కదా. అదే కాకుండా మా మైండ్ లో ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయి. మేము ఇటువంటి ఎన్నో సమస్యల్ని సులభంగా సాల్వ్ చేసాం. నిజంగానా? కానీ ఎలాగా? దాని గురించి ఆలోచించి మీరు టెన్షన్ కావద్దు. మీరు మా భూతాల బాస్ ని నమ్మండి. నా అసిస్టెంట్స్ ని కూడా మీరు నమ్మే తీరాలి. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? వర్కర్స్ కరెక్ట్ అయిన టైంకి రానేనంటున్నారు. సరే, ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి దాని తర్వాత వాళ్ళకి కాల్ చేస్తాను. ఎందుకంటే ఈ కంపెనీ చాలా బాగుండాలి. అలా ఉండాలంటే వర్కర్స్ బాగుండాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? నా శరీరానికి ఏమైంది? నేను ఇప్పుడు ఎందుకు స్టాచ్యూ లాగా ఉన్నాను? ఎందుకు ఇలా జరిగింది? లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కంపెనీ బాగుంటుందని అనుకున్నాను, కానీ లేదు. ఈ కంపెనీని నేనే చూసుకోవచ్చని అనుకున్నాను, కానీ జరగదు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పండి. హలో మిస్టర్ జబ్రాన్, నేనే కోచ్ బాస్. 1 సంవత్సరానికి ముందు నన్ను గైషామ్ అన్న అతను పంపించారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ చోటుని స్పోర్ట్స్ సెంటర్ నుండి డెకరేషన్ సెంటర్ గా మార్చేశారని. అందుకని నేను తిరిగి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఈ చోటు మా ఇద్దరికి సొంతం కాదు. నా ఆఫీస్ ఇప్పుడు ఎలా ఉందని చూడు. జబ్రాన్ ముందు చాలా బాగున్నాడు, కానీ ఇప్పుడు అంతా పాడైపోయింది. నా శరీరం కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. మిస్టర్ గర్షామ్ ఎక్కడ కనపడట్లేదు. అతన్ని కాస్త పిలుస్తారా ప్లీజ్? ఆ గన్షామ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని తెలియలేదు. తను ఇక్కడ లేడు, తన స్పోర్ట్స్ సెంటర్ ఇక్కడ లేదు. ఇది నా డెకరేషన్ షాప్. ఎవరు చెప్పారు? ఇప్పుడు చూడండి. లేదు, నేను చూడలేడు. ఈ చోటుకి అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేశారు? అవును అవును, నువ్వు ఎవరు అని చెప్పు. బాస్, భూతం బాస్. నాకు భయంగా ఉంది. ఏంటి ఏమంటున్నారు? అయితే ఇదంతా మీరే చేశారా? ఎందుకు ఇలా చేశారు? దీన్ని నేను చేయలేదు, ఇతనే చేశారు. గన్షామ్, మావయ్య మీరా? మావయ్య, నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. నేను తెలియకుండా తప్పు చేశాను, నన్ను క్షమించండి. అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నేను స్పోర్ట్స్ సెంటర్ స్టార్ట్ చేస్తానని చెప్పి బిజినెస్ సెంటర్ ని స్టార్ట్ చేశాను, కానీ నేను ఏవి కావాలని చేయలేదు. నన్ను క్షమించండి మావయ్య.
ప్లీజ్ మీ భూతాల ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, నన్ను కాపాడండి. చేసిన తప్పుని ఒప్పుకున్నాడు, దానికి పశ్చాత్తాపం పడుతున్నాడు. తన మీద ఉన్న కోపం పోయిందా లేదా? లేదు, ఇంకా పోలేదు. ఈ చోటు నేను ఆశపడినట్టుగానే స్పోర్ట్స్ సెంటర్ గా మారి తీరాల్సిందే. చేస్తాను మావయ్య, అలానే చేస్తాను. ఈసారి నేను చెప్పినట్టుగానే చేస్తాను మావయ్య. కానీ నన్ను మాత్రం ఇలానే ఉంచకండి మావయ్య. నా ఒళ్ళు నాకే తిరిగి ఇచ్చేయండి ప్లీజ్. నా ఒళ్ళు వస్తేనే నేను అన్ని పనుల్ని చేయగలుగుతాను. ఈ చేతుల కోసమే నేను ఎదురు చూశాను, నన్ను క్షమించండి. ఇంక వెంటనే నేను ఇలా అంతా చెయ్యను. నేను మారిపోయాను, నన్ను క్షమించండి. నా డెకరేషన్ బిజినెస్ ని వెంటనే ఆపేస్తాను. దానికి బదులుగా స్పోర్ట్స్ సెంటర్ ని నేను చూసుకుంటా. అందరు పిల్లలకి డిస్కౌంట్ ఇస్తాను. కష్టపడే పిల్లల్ని ఫ్రీగానే చేర్చుకుంటా. ఇంక నేను ఈ తప్పు చెయ్యను. ఓకే, ఇక ఈ చోట మంచి విషయాలకి మాత్రమే ఉపయోగపడాలి. ఏంటి మిత్రమా, మీకు ఓకేనా? ఓకే. రండి పిల్లలు రండి, మీ అందరి కోసమే ఈ అద్భుతమైన స్పోర్ట్స్ సెంటర్ ని ఓపెన్ చేశాం. జప్రన్ ఏమీ సూపర్ కాదు, ఈ స్పోర్ట్స్ సెంటరే చాలా అద్భుతమైనది. ఎంజాయ్ చేయండి పిల్లలు, ఎంజాయ్ చేయండి. సరే, ఈ రోజు ఈ సమస్య పూర్తయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక మీదట ఆ మనిషి భూతాల లోకల్లో కంఫర్టబుల్ గా ఉంటాడు. బాస్ ఇదిగో చూడండి, ఈ స్టాచ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేము దీన్ని మార్కెట్ లో సేల్ చేయబోతున్నాం. దీన్ని మేము చాలా ఎక్కువ డబ్బులకి అమ్ముతాం. 10,000 అడుగుతాం. ముందు దీన్ని బాక్స్ లో పెట్టి ప్యాక్ చేద్దాం. మీరిద్దరు ఎప్పుడు మారనే మారరు.